బాహ్య పూజ, మానసిక పూజ. అర్జునుడు ప్రతిదినము పరమశివుని అభిషేకించుచు బిల్వపత్రములతో పూజించుచుండెను. భీముడు శివారాధన చేయడనే తానే పరమశివుని భక్తులని గర్వించుచుండెను. అర్జునుడు బాహ్య పూజ చేయుచుండగా భీముడు మానసిక పూజ శివునికి అభిషేకము బిల్వపత్రములతో పూజించుండెను. ఆ విషయము అర్జునుడు తెలియక తానే శివపూజా దురంధరుడని గర్వించుచుండెను. భక్తుల అహంకారం నశింపజేసి ఆత్మానందమును ప్రసాదించు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున, మనం ఎంతకాలము ఈ భవనమునందే ఉండగలము? ఒకనొక అరణ్యమునకేగి చక్కని గాలి పీల్చుకొంచు కొంతసేపు ఆనందించుము అనగా అర్జునుడు అందుకు సమ్మతించి అరణ్యమునకేగుటకు ఉత్సాహం కలవాడే అరణ్యమునకేగి ఒక నదీ తీరము కేగెను. ఆ నదీ తీరమున ఒక శివాలయం కలదు. పరమశివుని దూతలు వేలాది మంది శివలింగము నుండి బిల్వపత్రములను గంపలతో మోయిచునను తరుగుటలేదు. అర్జునుడు తాను వరచిన బిల్వార్చనీయ ఇది అనియు తాను సమర్పించిన బిల్వపత్రములనే వారు మోయి లేకుండా ఉన్నారనియు తెలిసి శ్రీకృష్ణుని అడిగాను. శ్రీకృష్ణ పరమాత్మ శివదూతల్ని అడిగి ఆ విషయం తెలుసుకోమనెను. అప్పుడు అర్జునుడు వారిని సమీపించి, ఎవరు అర్చించిన బిల్వపత్రములను మీరు తొలగించుచున్నారని ప్రశ్నించగా, అయ్యా, భీముడు నిత్యము మానసికముగా పరమశివుని అభిషేకించుచు బిల్వపత్రములను సమర్పించుచున్నాడు. అవి అక్షయములై మేమెంతగా గంపలతో మోయిచున్నను తరగకున్నవి అని సమాధానం చెప్పింది. అర్జునుడు ఆశ్చర్యచకితుడై తనకంటే భీముడు మహాభక్తుడని గ్రహించి వినయ విధేయతలను అవలంబించి బాహ్య పూజ కంటే మానసిక పూజ సర్వశ్రేష్టమని గుర్తించి ధన్యాత్ముడయ్యను. మానసిక పూజ చేయుచున్నప్పుడు విశ్వమందలి పువ్వులన్నిటినీ, ఫలములన్నిటినీ, సుగంధ ద్రవ్యములన్నిటినీ సమర్పించవచ్చును. శివమానస పూజా స్తోత్రంలో ఈ విషయమే చెప్పబడింది. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.